నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. టెక్కలి ఆదిత్య కళ్యాణ మండపంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామని, సూపర్ 6 పథకాలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. గత పాలనలో రాష్ట్రం ఆర్థిక పరిపాలనా సంక్షోభంలో చిక్కుకుపోయిందని విమర్శించిన మంత్రి కేంద్ర సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని చెప్పారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, ఆఫ్షోర్ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం భారీగా నిధులు కేటాయించామని వెల్లడించారు. రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించిన మంత్రి రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించారు. ఈ సభకు 4 మండలాల నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమ అనుభవాలను పంచుకుంటూ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజే ఈ రాష్ట్రానికి చెలిపట్టింది. 5 సంవత్సరాలు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా స్వేచ్ఛ ఉందా? ఏ ఒక్కరికైనా సరే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మాట్లాడే హక్కు ఎక్కడైనా ఉండేదా? బయటికి రావాలంటే కేసులు, మాట్లాడాలంటే కేసులు, ఆస్తుల మీద దాడులు, ఎక్కడికక్కడ మానభంగాలు, ఎక్కడికక్కడ విద్వేషాలు. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రభుత్వాన్ని పాలించినటువంటి అన్ని వ్యవస్థలని నాశనం చేసేశాడు. దీనన్నింటికీ తోడు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే, రాష్ట్రంలో ఆర్థిక పరిపుష్టి ఉంటేనే మనం ఏదైనా సంక్షేమం చేయగలం. యోగాకు పుట్టినిల్లు భారతదేశమని చెప్పడానికి మనకు ఎంతో గర్వంగా ఉందని శ్రీకాకుళం జిల్లా జల వనరుల శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ పి సుధాకర్ రావు అన్నారు. ప్రాచీన వారసత్వ సంపద అయిన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని అన్నారు. సోమవారం శ్రీకాకుళం కార్గిల్ పార్కులో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర 2026 ముందస్తు యోగాసనాల కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఒక దివ్య ఔషధం వలె పనిచేస్తుందని చెప్పారు. యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని, శారీరక, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. అంతకంటే ముందు యోగా గురువులు మురళి జల వనరుల శాఖ ఉద్యోగులతో యోగా ఆసనాలు వేయించారు. యోగాలో ఉన్న వివిధ భంగిమలు చేయించారు. ఈ కార్యక్రమంలో వంశధార ప్రాజెక్ట్ అధికారులు, సిబ్బంది మరియు జల వనరుల శాఖలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక్కరోజే కాకుండా ఇంటి వద్దనైనా మీరు ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇదే విధంగా ఇదేం పెద్ద కష్టమైనది ఏం కాదు. నాకు 60 ఇయర్స్, కానీ నేను కూడా చేయగలిగాను. మీరందరూ చిన్నవాళ్ళు కాబట్టి బాగా చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. అలాగే రిజిస్ట్రేషన్స్ కూడా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించండి. మన యోగాంధ్రలో మన దేశం తరపున మనం యోగాంధ్ర రిజిస్ట్రేషన్ చేసి ఇంతమంది మనం యోగాని మనం ఆచరిస్తున్నామని, ప్లస్ దాన్ని యోగాని మనం ప్రపంచ దేశాలకు ప్రమోట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి మీరు మీ అందరూ రిజిస్ట్రేషన్స్ మీరు బాగా చేయించాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు మా మాట విని అందరూ వచ్చిన ఎంప్లాయీస్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉత్తరాంధ్రలోనే అత్యధిక జనాభా కలిగిన తూర్పు కాపు సామాజిక వర్గం ఐక్యతగా ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. నగరంలోని సప్తగిరి కళ్యాణ మండపంలో ఆదివారం తూర్పు కాపు ఆత్మ గౌరవ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా తూర్పు కాపు సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాను తూర్పు కాపు కులంలో పుట్టడం వల్లే ఈ గౌరవం తనకు దక్కిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇతర కులాలకు వ్యతిరేకం కాకుండా తూర్పు కాపు జాతి అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ పాటుపడవలసిన అవసరం ఆసన్నమైందన్నారు. ఒకే సంఘం ఉండటం వల్ల అభివృద్ధికి అవకాశం లభిస్తుందని, ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సామాజిక వర్గ పెద్దలు ప్రతినిధులపై ఉందన్నారు. ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా జాతి కోసం ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా వెల్లడించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ విద్యతోనే ఆర్థిక పరిపుష్టి సాధ్యమవుతుందని చెప్పారు. వేరే సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ కేటాయించినప్పటికీ తూర్పు కాపులకు అన్యాయం జరిగిందంటూ పెద్ద ఎత్తున గలం ఎత్తి తనకు ఎమ్మెల్సీ సీటును కేటాయించేలా ఒత్తిడి తెచ్చిన తూర్పు కాపు జాతికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. 35 రోజుల్లో తన కోసం నిరంతరం పనిచేసే గెలుపుకు బాటలు వేసి శాసన మండలికి పంపించిన తూర్పు కాపు జాతి గొప్పతనాన్ని చాటి చెప్పారని వివరించారు. సామాజిక వర్గంలో ఉన్న అంతర్గత విభేదాలు జాతి ఐక్యతకు విఘాతం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి నేను కాపుకులు అని ఉంటారు, కానీ మన అనే ఫీలింగ్ చాలా తక్కువగా ఉంటుంది. ఆ మన అనే ఫీలింగ్ కోసమే ఆ కలెక్ట్ చేసిన ప్రవేశ రుసుముని విద్యా ఆరోగ్య రంగాలపై ఖర్చు పెట్టాలి. ఇది ప్లాన్ చేయండి చక్కగా, ఎందుకంటే ఇక్కడ అందరూ సరైన వేదిక ఇది, సరైన వేదిక. మన ఎందుకంటే ఈ మధ్య నాకు ఒక ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆయన ఫోన్ చేస్తే నేను ఎందుకు చేస్తానని టెన్షన్తో ఫోన్ ఎత్తాను. ఆయన నాతో మాట్లాడింది ఏంటంటే, అంటే మీకు చెప్పాలని నేను చెప్పాను సార్, నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకు సార్ సంతోషంగా ఉంది? రాష్ట్రంలో పర్టికులర్గా కొన్ని ప్రాంతాల్లో కొంత గ్యాప్ ఉందండి, పర్టికులర్గా ఒక కులంలో గ్యాప్ ఉందండి. అలాంటిది మిమ్మల్ని తీసుకెళ్లి స్వయంగా చంద్రబాబు నాయుడు గారి పక్కనే, లోకేష్ బాబు గారి పక్కనే కూర్చోబెట్టారు చూడండి, నాకు చాలా బాగా నచ్చిందండి అన్నారు. అన్నది ఎవరో కాదు, కంచికల్లో రమేష్ బాబు, వెల్లూరు ఎమ్మెల్యే గారు, మన కులస్తుడు. అది మన అంటే నాగవంశ కులాన్ని ప్రస్తుతం ఉన్న BC-D నుంచి BC-A కేటగిరీలో చేర్చాలని నాగవంశ కార్పొరేషన్ డైరెక్టర్ మడ్డు రామారావు ప్రభుత్వాన్ని కోరారు. పాతపట్నంలోని సప్తగిరి కళ్యాణ మండపంలో నిర్వహించిన నాగవంశ సంక్షేమ సంఘం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాగవంశ కులస్తుల వెనుకబాటుతనాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి BCAలో చేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ అంశం టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నాగవంశ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్షుడిగా మొకర వెంకట మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా నల్లి రాజారావు, కోశాధికారిగా బోనుల ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పాతపట్నం, కొరసవాడ, కాగువాడ, మెలియాపుట్టి తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాగవంశ కులస్తులు హాజరయ్యారు. సమావేశంలో సుమారు 300 మంది సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేయటం ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నందుకే వైఎస్ఆర్సీపీ అధికార పేజీని నిలిపివేశారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకులను అణచివేయడానికి అక్రమ కేసులు, సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ పేజీని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన ఆమె, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ప్రజా సమస్యలపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అధికార బలంతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తారు, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు CITU పై చేసిన వ్యాఖ్యలను CITU రాష్ట్ర కార్యదర్శి P తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు CH అమ్మన్నాయుడు, జిల్లా కార్యదర్శి NV రమణతో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.
పైడి భీమవరం సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ శ్యామ్ పిస్టన్ ప్లాంట్ 2లో 140 మంది కార్మికులను 7 మంది యూనియన్ నాయకులను అక్రమంగా తొలగించారని ఆరోపించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ధర్నాను పరిశ్రమ మూసివేతకు ప్రయత్నంగా ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం దుర్మార్గమని అన్నారు. ఎచ్చెర్ల పారిశ్రామిక ప్రాంతంలో సిఐటియు పోరాటాల వల్ల కార్మికులకు కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ వంటి హక్కులు సాధించారు మని పేర్కొన్నారు. సిఐటియు పోరాటాల వల్ల ఏ పరిశ్రమ మూతపడలేదని, ప్రభుత్వ విధానాల వల్లే పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో శ్యామ్ పిస్టన్స్, ఫ్రింజ్ ల్యాబొరేటరీస్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. సిఐటియు ఒక కేంద్ర కార్మిక సంఘ 80 లక్షల మంది కార్మికులకు ప్రాతినిధ్యం వస్తున్నట్టు జాతీయ కార్మిక సంఘం సిఐటియు నిజాయితీ కలిది, క్రమశిక్షణ కలిది. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళతో పోట్లాడి కార్మిక వర్గం ఉరికంబాలకి ప్రాణ త్యాగాలతో సాధించినటువంటి 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి 8 గంటల పనిదినాన్ని 12 గంటల దినంగా మార్చడంతో పాటు కార్మిక హక్కుల మీద దాడి చేస్తున్న నేపథ్యంలో అదే బీజేపీకి సంబంధించినటువంటి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడాను కార్మిక వర్గం మీద ఆ రకంగా చిందులు వేయడం కరెక్ట్ కాదు. ఒక ప్రజాప్రతినిధిగా కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు స్పందించి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి తప్ప పోరాడుతున్న యూనియన్ల మీద మీ అక్కసు వెలగక్కడ ఉంది. అది మీ తాలూకా బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా సరే తప్పుడు పద్ధతులు మానుకోవాలని చెప్పి సిఐటిగా మీకు చెప్పదలుచుకున్నాం. అదే వైఖరి కొనసాగించినట్టయితే మొత్తం నియోజకవర్గంలో కార్మికులందరూ కూడాను మీకు వైఖరికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆముదాలవలస నియోజకవర్గంలో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ 6.2 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు బీటీ, సీసీ రహదారులను ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పియూసీ చైర్మన్ కూన రవికుమార్ సోమవారం ప్రారంభించారు. సరుబుజ్జిలి మండలంలోని పెద్దపాలెం గ్రామ పంచాయతీలో 2.50 కోట్లతో నిర్మించిన సీసీ, బీటీ రహదారులను ఆయన ప్రారంభించారు. అలాగే సలంత్రి గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న సలంత్రి గ్రామంలో 2.90 కోట్లతో నిర్మించిన బీటీ రహదారులు, కొత్తకోట ఏబీ రోడ్ నుంచి చిగురువలస పంచాయతీ పరిధిలోని బక్రీపేట గ్రామానికి 81 లక్షలతో నిర్మించిన బీటీ రహదారిని ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కొత్త రహదారుల నిర్మాణంతో ప్రజల ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కూడా సులభతరం అవుతుందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఆమదలవలస నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ శివాల సూర్యనారాయణ, కిల్లి లక్ష్మణరావు, కిల్లి సిద్ధార్థ, తర్లాడ సురేంద్ర, లావాటి పూర్ణ, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల పట్ల తన అంకిత భావాన్ని మరోసారి చాటి చెప్పారు ఆముదాలవలస ఎమ్మెల్యే మరియు రాష్ట్ర పియూసీ చైర్మన్ కూన రవికుమార్. జోరు వర్షం కురుస్తున్నప్పటికీ సరుబుజ్జిలి మండలం పాలవలస గ్రామానికి చెందిన కరణం రమాదేవి కుటుంబాన్ని రాజాంలోని వారి నివాసంలో స్వయంగా కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 76,900 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ సహాయాన్ని చేరవేయడంలో ఎలాంటి పరిస్థితులైనా వెనుకడుగు వేయబోమన్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి చెక్కు అందజేయడంపై స్థానికులు ఎమ్మెల్యేను అభినందించారు. ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావిస్తూ ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్న నాయకత్వం ఇదేనని ప్రశంసించారు. ప్రజల కోసం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని సహాయం అందించే ప్రజా నాయకుడిగా కూన రవికుమార్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు, శారీరక దారుఢ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు సోమవారం సైకిళ్లపై ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి తమ క్యాంపు కార్యాలయాల నుంచి నేరుగా సైకిళ్లపై చేరుకున్న అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం కూడా 2 అధికారులు తిరిగి తమ క్యాంపు కార్యాలయానికి సైకిళ్లపైనే వెళ్లారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వహించాలని, ఇంధన వినియోగాన్ని తగ్గిస్తూ ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సందేశం ఇచ్చే ఉద్దేశంతోనే ఈ
చర్య చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు సైకిళ్లపై ప్రయాణిస్తూ ప్రజలకు సరికొత్త సందేశాన్ని అందించడం విశేషంగా నిలిచింది. 24 ఏళ్ల తర్వాత భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం జూన్ 15 నుంచి జూలై 14 వరకు జరుగుతుందని మాదారపు వెంకటేష్ తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పించేలా పారదర్శకంగా ఓటర్ జాబితాల సవరణ చేపడుతున్నట్లు చెప్పారు. బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారని తెలిపారు. 2002 ఓటర్ జాబితాలో పేరు ఉన్నవారికి అదనపు ఆధారాలు అవసరం లేదని, కొత్త ఓటర్లకు అవసరమైన వివరాలను BLOలు తెలియజేస్తారని చెప్పారు. ఓటర్లు తమ ఫోటో, సంతకంతో ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి జూలై 14 లోగా BLOలకు లేదా BLAల ద్వారా అందజేయాలని సూచించారు. ఫారం సమర్పించినప్పుడు BLO సంతకంతో కూడిన డిక్లరేషన్ ప్రతిని తప్పనిసరిగా తీసుకుని భద్రపరచుకోవాలని తెలిపారు. గడువులోగా ఫారం సమర్పించకపోతే కొత్త ఓటర్ జాబితాలో పేరు ఉండకపోవచ్చని హెచ్చరించారు. కొత్తూరు మండలం మదనాపురం పంచాయతీ పరిధిలోని పాతపాడు గ్రామానికి 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్న బీటీ రోడ్డు కళ నెరవేరింది. గ్రామ ప్రజల సమస్యను గుర్తించిన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించి రహదారి నిర్మాణ పనులను పూర్తి చేయించారు. కొత్త రహదారి అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలే ప్రభుత్వ ప్రాధాన్యమని, ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో నడవాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పాతపట్నం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారి తాలూకా కృషి పట్టుదలతో మళ్ళీ రోడ్డు పునఃప్రారంభం జరిగి ఈవేళ రోడ్డు ఓపెనింగ్ చేయడానికి సిద్ధపడింది. మరి ప్రజలందరూ వారిని ఓపెనింగ్కి ఆహ్వానిస్తూ మరి ఇటువంటి సౌకర్యాల్ని కల్పించినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మామిడి గోవిందరావు తాలూకా కృషికి ఫలితముగా పాతపట్నం కాన్స్టిట్యున్సీ కొత్తూరు మండలం మదనాపురం పంచాయతీ నెవగా పాస్పోర్ట్ రోడ్డును ప్రజలకు ఈ రోజున అంకితం చేస్తున్నారు. దీన్ని అలాగే ప్రారంభోత్సవం వారి చేతుల మీదుగా జరిపించి మరి కూటమి ప్రభుత్వానికి అండదండలు అన్నీ ఇచ్చినటువంటి ప్రజల తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దేశంలో దాదాపు అతిపెద్ద సముద్ర తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 2 నెలల చేపల వేట నిషేధకాలం ముగియటంతో శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు సోమవారం నుంచి మళ్లీ సముద్రంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ టి సుమలత తెలిపారు. చేపలు, రొయ్యల ప్రత్యుత్పత్తి కాలాన్ని పరిరక్షించేందుకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట నిషేధం అమలు చేసినట్లు ఆమె వెల్లడించారు. జిల్లాలో 60 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు, 4000 నమోదిత బోట్లు ఉండగా సుమారు 25,000 మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వేట నిషేధ కాలంలో 15,000 మందికి పైగా మత్స్యకారులకు ఒక్కో కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున భృతి అందజేసినట్లు చెప్పారు. అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద వలలు, బోట్లు, ఇతర మత్స్య పరికరాలు అందజేశామని, మరిన్ని నిధులు వచ్చిన వెంటనే అర్హులైన మిగిలిన వారికి కూడా పథకాలు, ప్రయోజనాలు కల్పిస్తామని తెలిపారు. వేట పునఃప్రారంభం కావడంతో జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంతాల్లో మత్స్యకార కుటుంబాల్లో ఆనందం నెలకొంది. నుంచి ఈ నిషేధకాలం ముగిసింది కాబట్టి ఈ రోజు నుంచి అందరూ చేపల వేటకు వెళ్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 60 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ఉన్నాయి. 4,000 బోట్లు రిజిస్టర్ కాబడి ఉన్నాయి. సుమారు 25,000 మంది మన మత్స్యకారులు, యాక్టివ్ ఫిషర్మెన్ ఉన్నారు. అందరు కూడా ఈ రోజు నుంచి వేటకు వెళ్తారండి. అలాగే వీరికి చేపల వేట నిషేధకాలాన్ని ఒక కుటుంబానికి 25,000 చొప్పున ఇవ్వడం జరిగింది. మొత్తం 15,000 మందికి 16,000 మందిని గుర్తించాము. 15,000 మందికి కూడా ఈ వేట నిషేధ కాలాన్ని భృతిని వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మన సీఎం గారు మన 19వ తారీఖున వీళ్ళందరికీ కూడా వేట నిషేధ కాల భృతిని అందజేశారండి. అంటే PMSSY పథకం ఉందండి, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో ఇప్పటి వరకు చాలా వరకు మన జిల్లాలో కవర్ చేశారు. ఫిషర్మెన్కి వాళ్ళు బోట్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మనకి అవకాశం ఉంది. ఫండ్స్ వస్తే ఫండ్స్ కోసం ఎదురు చూస్తున్నాము. అవి రాగానే మిగిలిన వాళ్ళకి కూడా అంటే అర్హత గల మత్స్యకారులందరికీ కూడా ఈ స్కీమ్ని అందజేయడానికి మేము పనిచేస్తామండి. ఈ 2 నెలలు పూర్తయింది.
ఈ 2 నెలల తర్వాత ఈ రోజు నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులందరూ యథావిధిగా వేటనైతే కొనసాగిస్తున్నారు. ఈ యొక్క మత్స్యకారులకి ప్రభుత్వాలు అన్నీ గుర్తించి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, సామాన్య ప్రజలకు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ 2 నెలల్లో సముద్ర ఒడ్డున ఉన్న బోట్లు తెప్పలు మళ్ళీ యథావిధిగా కొత్త రూపాన్ని దాల్చి ఈరోజు గంగమ్మ తల్లి దీవెనలతో ఈ వేట నిషేధం అనేది కొనసాగుతుంది. కాబట్టి ఈ వేట నిషేధంలో పడిన చేపలని మార్కెటింగ్ కూడా ప్రభుత్వం కొన్ని సందర్భంలో దాన్ని గుర్తించి మార్కెట్ రేటు కూడా గుర్తించాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా క్లబ్ సభ్యుల జన్మదిన వేడుకలను మొక్కలు నాటుతూ నిర్వహించాలని స్టార్ వాకర్స్ క్లబ్ నిర్ణయించింది. క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు గేదెల ఇందిరాప్రసాద్ ఆధ్వర్యంలో సభ్యులు కొమ్ము దుర్గారావు వాసంతి లక్ష్మి జన్మదిన వేడుకలను శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి సభ్యుడు తన పుట్టిన రోజున ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యత కూడా స్వీకరించాలని క్లబ్ తీర్మానించింది. మొక్కలు నాటడమే కాకుండా వాటిని చెట్లుగా పెంచడమే నిజమైన పర్యావరణ సేవ అని గేదెల ఇందిరాప్రసాద్ అన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సభ్యులు పిలుపునిచ్చారు. స్టార్ వాకర్స్ క్లబ్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ఇతర సంస్థలకు కూడా ఆదర్శంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు, క్లబ్ అధ్యక్షుడు గోలి ఉమామహేశ్వరరావు, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి, క్లబ్ సభ్యులు గుడ్ల జగ్గారావు, గొర్లె వాసుదేవరావు, బొడ్డేపల్లి ప్రసాదరావు, గొద్దెపోయిన కృష్ణారావు, ఏ తవిటన్న తదితరులు పాల్గొన్నారు. ఆవిడ సేవకు రెడీగా ఉన్నారు కనుక వాళ్ళిద్దరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆసవది వారికి ఆరోగ్యం అంటే ఆనందం అంటే ఆయువు పెరుగుతుంది, ఆయువు పెరిగిందంటే కష్టపడి డబ్బులు సంపాదించుకుంటాం, ఐశ్వర్యం పెరుగుతుంది. అలాగే ఈ 3-4 పెరిగిన తర్వాత సమాజంలో గౌరవం పెరుగుతుంది కనుక వాళ్ళు ఇంకా సమాజంలో మంచి గౌరవం పొందుకోవాలని ఈ రెగ్యులర్గా గ్రౌండ్కి వచ్చి ఆరోగ్యమైన మహాభాగ్యం సంపాదించుకొని మా అందరితో ఫ్రెండ్లీగా ఉండమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆ సూర్యనారాయణ దేవుడికి మన శ్రీకాకుళంలో సూర్యనారాయణ దేవుడు, అలాగే ఇక్కడ వెంకటేశ్వర ఆలయాలు ఎన్నో ఉన్నాయి, అలాగే ఈశ్వర ఆలయాలు ఎన్నో ఉన్నాయి, అని అన్ని దేవాలయాలుగా నేను నమస్కారం చేస్తూ వారికి ఆయువు, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, గౌరవం సమాజంలో ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుళ్ళని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.